2008లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మాలెగావ్ బాంబు పేలుడు కేసులో ముంబైలోని ప్రత్యేక కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న మాజీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్, లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ పురోహిత్ సహా మొత్తం 7 నిందితులను ఎన్ఐఏ కోర్టు నిర్దోషులుగా తేల్చింది. ఈ మేరకు కోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసు తీర్పు వెలువరిస్తున్న క్రమంలో కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసు దర్యాప్తు, ప్రాసిక్యూషన్ వాదనలో చాలా లోటుపాట్లు ఉన్నాయని కోర్టు తెలిపింది. ఈ కేసుకు చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం వర్తించదని తెలిపింది. పేలుడుకు వినియోగించిన మోటార్ బైక్ మాజీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ పేరు మీద రిజిస్టర్ అయి ఉందని, ప్రాసిక్యూషన్ చేసిన వాదనకు తగిన సాక్ష్యాధారాలు లేవని కోర్టు వెల్లడించింది. బైక్ కు అమర్చిన బాంబు వల్లే పేలుడు సంభవించిందని చెప్పేందుకు కూడా ఆధారాలు లేవని కోర్టు తెలిపింది. ఉగ్రవాదానికి మతం లేదు, ఎందుకంటే ఏ మతం కూడా ఇలాంటి హింసను ప్రోత్సహించదు. కానీ కేవలం ఊహాగానాలు, నైతిక ఆధారాలతో ఎవరిని కోర్టులు శిక్షించవు. కాబట్టి బెనిఫిట్ ఆఫ్ డౌట్ మినహా ఈ కేసులో ఎలాంటి బలమైన ఆధారాలు లేవని కోర్టు తన తీర్పును వెలువరించింది. ఈ కేసులో మరణించిన 6 మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. అలాగే క్షతగాత్రులకు 50,000 రూపాయలు ఆర్థిక సాయం ఇవ్వాలని సూచించింది. తీర్పుపై మాజీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ కేసు కారణంగా గత 17 ఏళ్ల పాటు తన జీవితం నాశనం అయిందన్నారు. తనను బాధ పెట్టిన వారిని దేవుడే శిక్షిస్తారని అన్నారు. మరోవైపు ఈ తీర్పును తాము హైకోర్టులో సవాల్ చేయనున్నట్లు బాధిత కుటుంబాలు వెల్లడించాయి. అసలేంటి మహారాష్ట్రలోని మాలెగావ్ పేలుడు ఘటన? మీకు షార్ట్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. అది రంజాన్ మాసం. మాలెగావ్లోని ఓ మసీదు వద్ద 2008 సెప్టెంబర్ 29న ఓ బాంబు పేలుడు సంభవించింది. మసీదు సమీపంలో ఒక ద్విచక్ర వాహనానికి అమర్చిన బాంబు పేలడంతో 6 చనిపోయారు, 95 మంది వరకు గాయపడ్డారు. ఈ కేసును మొదట మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ATS విచారించింది. పేలుళ్లకు ఉపయోగించిన ద్విచక్ర వాహనం బీజేపీ మాజీ ఎంపీ సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ పేరు మీద ఉందని ఆనాడు వారు ఆరోపించారు. ఆమెతో పాటు లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ పురోహిత్ సహా పలువురిని నిందితులుగా పేర్కొంటూ కేసు నమోదు చేశారు. వీరిపైనే అనుమానం ఎందుకు వచ్చిందంటే, మాలెగావ్ పెళ్లిలకు ఉపయోగించిన LML ఫ్రీడమ్ ద్విచక్ర వాహనం బీజేపీ మాజీ ఎంపీ సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ పేరు మీద రిజిస్టర్ చేయబడి ఉండటమే. పేలుళ్ల తర్వాత దర్యాప్తు చేసిన మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఈ వాహనాన్ని గుర్తించింది. ఈ వాహనం పేలుడు జరిగిన ప్రదేశంలో లభించింది. దీంతో పేలుళ్లకు కుట్ర పన్నిన వారిలో ఆమె కూడా ఒకరని ATS ఆరోపించింది. అలాగే ఆమె సమావేశాల్లో పాల్గొని పేలుళ్ల ప్రణాళికలో పాలు పంచుకున్నారని అభియోగాలు మోపింది. దీనికి తోడు ఆమె బీజేపీ మాజీ ఎంపీ కావడం, హిందూ సంస్థలతో సంబంధాలు ఉండటం వల్ల ఈ కేసు రాజకీయంగా చాలా చర్చనీయాంశమైంది. అటు లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ పురోహిత్ పైన పేలుడు పదార్థాల సరఫరా చేశారనే ఆరోపణలు వచ్చాయి. పేలుళ్ల కోసం RDXతో సహా పేలుడు పదార్థాలను సమకూర్చడంలో పురోహిత్ కీలక పాత్ర పోషించారని ATS ఆరోపించింది. అలాగే ఆయన అభినవ్ భారత్ అనే హిందూ మత సంస్థకు చెందిన వారిని కలిసినట్లు, ఈ సమావేశాల్లో పేలుళ్లను ఎలా చేయాలనే దానిపైన చర్చలు జరిపినట్లు దర్యాప్తు సంస్థ పేర్కొంది. దీంతో పాటు భారత సైన్యంలో ఒక అధికారిగా ఉండి ఉగ్రవాద కార్యకలాపాలకు సహకరించారని ఆయన పైన తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆ ఇద్దరిపైన ATS అభియోగాలను దాఖలు చేసింది. కానీ మహారాష్ట్ర ATS విచారణ పైన అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. నిందితులుగా ఆరోపింపబడిన సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్, లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ పురోహిత్ వంటి వారు తమను అక్రమంగా ఈ కేసులో ఇరికించారని ఆరోపించారు. ATS బలవంతంగా తమ నుంచి నేరాన్ని అంగీకరించేలా చేసిందని వారు కోర్టులో వాదించారు. అంతేకాదు రాజకీయపరమైన ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి. ఎందుకంటే అప్పుడు మహారాష్ట్రలో కాంగ్రెస్, NCP సంకీర్ణ కూటమి అధికారంలో ఉంది. కేంద్రంలో కూడా UPA కూటమి అధికారంలో ఉంది.
దీంతో ఈ కేసు పైన రాజకీయ ఒత్తిళ్లు తీవ్రంగా ఉన్నాయని వారు ఆరోపించారు. అప్పుడే కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్న ఎన్ఐఏకు బదిలీ చేయడం ద్వారా విచారణ మరింత నిష్పక్షపాతంగా జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం భావించింది. అలా 2011లో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మలేగావ్ పేలుళ్ల కేసును మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ATS నుంచి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ NIAకి బదిలీ చేసింది. ఆ తర్వాత NIA ఈ కేసును మళ్లీ మొదటి నుంచి దర్యాప్తు చేయడం ప్రారంభించింది. ATS దర్యాప్తులో ఉన్న కొన్ని లోపాలను NIA గుర్తించిందని చెప్తుంటారు. అలా 2016లో NIA సమర్పించిన సప్లిమెంటరీ ఛార్జ్ షీట్లో మహారాష్ట్ర ATS కొన్ని కీలక ఆధారాలను సృష్టించిందని ఆరోపించింది. అయితే తాజాగా NIA ప్రత్యేక కోర్టు ఈ కేసులో నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రత్యేక కోర్టు తీర్పుతో బాధితులు వ్యతిరేకించారు. ఈ తీర్పును తాము హైకోర్టులో సవాల్ చేస్తామని చెప్తున్నారు. ఇదే కాదు, 2006లోనూ మాలేగావ్లో ఇలానే మసీదు వద్ద పేలుడు సంభవించింది. ఈ కేసు కూడా ఇంకా దర్యాప్తులోనే ఉంది. దీన్ని కూడా NIA దర్యాప్తు చేస్తుంది. మొత్తంగా ఈ 2 పేలుళ్ల కేసులు చాలా కాలం పాటు దేశంలో చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యంగా రాజకీయ మతపరమైన కోణంలో ఈ కేసులు సంచలనం సృష్టించాయి. ఎందుకంటే చనిపోయిన వారిలో ముస్లింలు ఉండటంతో ఈ కేసును కేంద్ర ప్రభుత్వ విచారణ సంస్థలు చాలా సున్నితంగా డీల్ చేశాయని చెప్తారు. మొత్తంగా మాలేగావ్ పేలుడు వెనుకున్న అసలు కథ ఇదే.